డిస్కంలో రాసింది 14,207 కోట్ల రూపాయల 52 రూపాయలు డిస్కములు అడిగాయన్నమాట. అడిగితే దాంట్లో మొత్తం ఏపీఆర్సీ లెక్కలన్నీ కూడా చూసిన తర్వాత 8,274 రూపాయలు అవసరం, 8,274 కోట్ల రూపాయలు అవసరం లేదని చెప్పి పక్కన పెట్టి కేవలం 4,497 కోట్లు మాత్రమే ట్రోప్ ఛార్జీల రూపంలో ప్రజల నుంచి మీరు తీసుకోండి అని చెప్పి. దీనిలో చాలా వరకు కూడా ఎస్ ఇప్పుడు అవన్నీ కూడా మనం చూస్తున్నాం. పీసార్ ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి. ఆ డాక్యుమెంట్ నేను చెప్పేది కాదు, ఇది మీరు ప్రభుత్వం రాసినటువంటి లేఖకు సంబంధించినటువంటి అంశం. అది ఒకసారి ఆ లేఖ చూస్తే మనకు తెలుస్తుంది. ఇందులో మొత్తం కలిపి ప్రభుత్వం ఇప్పుడు 4,497 కోట్ల రూపాయలు ఏపీఆర్సీ ఆమోదించినటువంటి డబ్బు ఏదైతే ఉందో దాన్ని మేము కడతామని చెప్పి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. దాదాపు 25,000 కోట్ల రూపాయలు భారం పడింది. 2014-19 కాలంలో మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అస్తవ్యస్తమైనటువంటి నిర్ణయాల కారణంగా ఆ భారాన్ని విధులేని పరిస్థితిలో ప్రజల మీద వేయాల్సినటువంటి పరిస్థితి అని వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు ఈ 4,497 కోట్లు కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చినటువంటి నష్టమే కదా, మరి దాన్ని పూడ్చుకోవాల్సినటువంటి బాధ్యత డిస్కమ్లకు ఉంటుంది కదా. మరి దీని మీద మీరేమంటారు సార్? ముందుగా మీకు గుడ్ మార్నింగ్ సార్. అలాగే ప్రైమ్ నైన్ డిబేట్ లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ప్రైమ్ నైన్ ప్రేక్షక దేవులందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు సార్. ఇప్పుడు ఒక విషయం మనం ఆలోచన చేయాలి సార్. ప్రభుత్వాలు అనేది ఏది కూడా శాశ్వతం కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేసింది, తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు తీసుకొచ్చారు. అయితే భారం అనేది ప్రభుత్వాలకు, కొత్త ప్రభుత్వాలకి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో వస్తున్న సిస్టమ్ ఇది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు ఏ విధంగా పెంచారో, ప్రజలు ఏ విధంగా బాధలు పడ్డారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆనాడు ప్రజలందరూ కూడా రోడ్లెక్కి ఆ రోజు ధర్నాలు చేసిన విషయాలు అందరికీ తెలుసు, కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. రెండోది, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ఏనాడైనా ఎక్కడైనా ఒక పవర్ ప్లాంట్ కట్టిన చరిత్ర ఉందేమో ఒకసారి రికార్డు ఓపెన్ చేసుకోమని చెప్పండి వైసీపీ నాయకులు. నేను క్లియర్ గా చెప్తున్నా. ఈ రోజు న్యూ ఇయర్ కానుకగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ భారం పడకూడదని సుమారు 4,48 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలకి భారాన్ని తగ్గించడానికి ఆయన కమిట్మెంట్ ఇచ్చి ఈ రోజు దానికి మనం లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి సార్. గతంలో ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచడం, విద్యుత్ ఛార్జీల వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి ఎంత భారం పడిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కల్లారా చూశారు. ఆనాడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కరెంటు బిల్లులు పట్టుకొని రోడ్లు ఎక్కని వీడియోలు ఇంకా నా దగ్గర ఉన్నాయి సార్. ప్రజలు ఎక్కారు, స్వయాన తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు, ప్రజలు ఆనాడు రోడ్లు ఎక్కి కరెంటు బిల్లులు పెరిగిందని చెప్పి పేపర్ పట్టుకొని తిరిగిన వీడియోలు ఇంకా నా దగ్గర కావాలంటే మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు మోసం చేశారు తప్ప ఆయన ఎక్కడా కూడా కరెంటు బిల్లుల విషయంలో ఈ రాష్ట్ర ప్రజలకి అసలు న్యాయం చేసింది లేదు. ఈరోజు ట్రూ అప్ ఛార్జీలు ప్రభుత్వం భరిస్తుందని చెప్పి మనం లేఖ రాయడం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తున్నారు సార్. ఈరోజు వైసీపీ నాయకులకి ఏదో బురద జల్లాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు తప్ప మనమేమన్నా దీన్ని సూపర్ 6 లో పెట్టలేదు కదా సార్. నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 లో పలానా జనవరి 1 కి ట్రూ అప్ ఛార్జీలు తగ్గిస్తారని చెప్పి సూపర్ 6 లో ఏం పెట్టలేదే. ఖచ్చితంగా ఈ జనవరి 1 కి మనం ఖచ్చితంగా ఈ సంవత్సరానికి ఈ రాష్ట్ర ప్రజలకు ఏదో ఒక మనం ఈ కొత్త సంవత్సరంతో ఇవ్వాలని చెప్పే ఆలోచనతో ఈ రోజు సుమారు ఇంత భారాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం మోస్తుందంటే ఖచ్చితంగా మీరు అందరూ ఆహ్వానించాలి తప్ప ఇలా తప్పుగా మాట్లాడడం అనేది నాకైతే కరెక్ట్ కాదు సార్. రెండోది, ఇందాక వైసీపీ నాయకులు ఒక